హాయ్ ఫ్రెండ్స్, కొమల బయలుదేరులకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయం ఒక్క వ్యక్తి గురించి కాదు ఫ్రెండ్స్, సిస్టంలో జరుగుతున్న ఒక నిజమైన విషయం గురించి నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తి మాటలతో ఒక సిస్టమ్ మొత్తం కూడా ఒక మనిషిని దూరం పెట్టడం కరెక్టేనంటారా? ఆ వ్యక్తికి 22 సంవత్సరాల అనుభవం ఉన్నా కూడా ఆ వ్యక్తిని దూరం పెట్టడం కరెక్టేనంటారా? ఫ్రెండ్స్, ఒక చిన్న కథగా ఒక ఉదాహరణ కథ రూపంలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక గురువు ఉన్నారు, ఒక శిష్యులు ఉన్నారు. ఈ గురు శిష్యులు ఒకప్పుడు చాలా మంచి బాండింగ్ అనేది వీరిద్దరి మధ్య ఉండేది ఫ్రెండ్స్. అండ్ గురు శిష్యులు ఇద్దరు కూడా ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళు. అండ్ శిష్యుడు అంటే గురువుకి ఎనలేని ప్రేమ ఉండేది. అదే శిష్యుడికి కూడా గురువు అన్న అంతే గౌరవం, అంతే ప్రేమ అనేది ఉండేది. ఆ గురువుని దైవంలా భావించేవాడు. ఆ శిష్యుడికి ఒక బెస్ట్ శిష్యుడికి అవార్డు కూడా ఆ యొక్క గురువు అనేది ఇచ్చాడు. కానీ ఇంతలో ఒక చిన్న సంఘటన ఆ గురువుకి కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. ఆ ఘటన ఈ యొక్క శిష్యుడికి తెలియదు. కాలిలో ముళ్ళు గుచ్చుకోవడంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కాలు వాపు ఎక్కువ ఉండటం వలన ఆ యొక్క డాక్టర్ గారు గురువు గారిని మీరు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము అని చెప్పారు. కానీ శిష్యుడు ఇంకా మా గురువు గారు రావట్లేదు ఏంటని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో కొన్ని ప్రాక్టికల్స్ ఉండటం కారణంగా వాటిల్లో బిజీ అయిపోయాడు. ఇదిగో రేపు వస్తాడు గురువు, ఎల్లుండి వస్తాడు గురువు అని. ఇంతలో ఆ గురువు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ శిష్యుణ్ణి ఇలా అడిగాడు, నాకు బాగోలేదన్న సంగతి తెలుసు, నాకు ఈ ఘటన జరిగిందన్న సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు రాలేదు ఎందుకు? ఇది న్యాయమేనా? ఇది పద్ధతేనా? నేను నీ గురువును కదా, నేను నిన్ను ఎంతో ఇష్టపడే వ్యక్తిని కదా, నువ్వు ఎందుకని రాలేదు అని ఆ యొక్క గురువు ఆ శిష్యుడిని అన్నాడు. శిష్యుడు అప్పుడు, గురువు గారు నిజంగా నాకు తెలియదు, నాకు తెలిసి ఉండుంటే నేను వచ్చి ఉండేవాడిని, అంతేగాని నాకు నిజంగా తెలియదు గురువు గారు, నన్ను క్షమించండి గురువు గారు అని చెప్పి ఆ యొక్క గురువుకి చెప్పాడు. కానీ గురువుగారు వినలేదు ఆ మాట. అప్పుడు శిష్యుడు యొక్క తండ్రిని తీసుకొచ్చి, గురువుగారు మా పిల్లవాడు చేసిన, మీ శిష్యుడు చేసింది నిజంగా తెలియదు, మాకు నిజంగా తెలియదు, తెలిసి ఉంటే మేము కూడా వచ్చి ఉండేవాళ్ళము అని చెప్పి ఆ యొక్క శిష్యుడు తండ్రి వెళ్ళి ఆ గురువుని అడగ్గా, విడమరిచి చెప్పగా, ఆ గురువు కోపంతో ఆ యొక్క శిష్యుడి యొక్క తండ్రిని కూడా దుర్భాషలాడి పంపించడం జరిగింది. అప్పుడు ఆ యొక్క శిష్యుడు, పర్వాలేదు గురువు గారు, నేను మరొక క్లాసులో నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆ గురువు గారికి వినమ్రంగా చెప్పాడు. ఇంతలో ఆ గురువు గారు వేరొక క్లాసులో జాయిన్ అయినా ఆ క్లాసులో ఉన్న వాళ్ళతో ఆ యొక్క మనిషిని మీరు ఎంకరేజ్ చేయొద్దు, ఆ యొక్క మనిషిని మీరు నాలెడ్జ్ అనేది ఇవ్వద్దు అని చెప్పి ఈ యొక్క గురువు ఆ యొక్క వేరొక ఉపాధ్యాయుడికి చెప్తే వాళ్ళు కూడా అదే పరిస్థితికి కొనసాగించారు.
అప్పుడు ఆ యొక్క శిష్యుడు ఎంతో పట్టుదలతో అండ్ అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిష్యుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకనంటే శిష్యుడికి నిజాయితీ ఉంది, నమ్మకం ఉంది, అండ్ అనుభవం ఉంది, అండ్ గౌరవం ఉంది, అండ్ క్రమశిక్షణ ఉంది. అందువల్ల ఆ యొక్క శిష్యుడు అనేది వెనక్కి తగ్గలేదు. మన జీవితంలోకి కొంతమంది మనల్ని ఆపడానికి ప్రయత్నించేవాళ్ళు వస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. మనలో పట్టుదల ఉంటే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనమందరం కూడా ఒకే ఫీల్డ్లో పనిచేస్తున్నాం. మనం పనిచేసేది ఎందుకు? సేఫ్టీ కోసం, రెగ్యులేషన్ కోసం, అండ్ ప్రొఫెషనలిజం కోసం. ఒక వ్యక్తిని గౌరవించడం కాదు ఫ్రెండ్స్, ఆ వ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని అండ్ అతనికి ఉన్న నిజాయితీని గౌరవించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని తప్పు పట్టడానికి కాదు ఫ్రెండ్స్, కానీ ఒక విషయాన్ని చెప్పడం కోసం. అదేమిటంటే, బాయిలర్ ఆపరేటింగ్లో నడిచే వాళ్ళతో, లేతే బాయిలర్ రిపేర్ల లాంటి వాళ్ళతో మనం నడవకూడదు ఫ్రెండ్స్. బాయిలర్ యాక్ట్ మరియు బాయిలర్ రెగ్యులేషన్ ప్రకారం మనం నడవాలి. ఎందుకోసమే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.